హాయ్ హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ రవి. మీరు చూస్తున్నది ఆర్కే విలేజ్ డైరీస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చెన్నై మార్కెట్లో ఉల్లి, అలాగే మహారాష్ట్ర మార్కెట్లో అసలుగాన్ మార్కెట్లో ఉల్లి ధరలు ఎలా ఇప్పుడు చూద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే లైక్ ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చెన్నై మార్కెట్ వచ్చేసి తేదీ వచ్చేసి 6/3/2024 సంబంధించినవి ప్రియా ట్రేడర్స్ వాళ్ళు అందిస్తున్నారండి. మొత్తం మార్కెట్కి వచ్చేసి 55 బండ్లు వచ్చాయని చెప్తున్నారు. గోల్డ్ చిన్న సైజులు వచ్చేసి 350 రూపాయల నుంచి 450 రూపాయల వరకు 50 కేజీల రేట్లు వెళ్ళిందని చెప్తున్నారు. గోల్డాలు వచ్చేసి 500 నుంచి 600 వరకు, మీడియాలు 800 నుంచి 900 వరకు, ముక్కల సైజులు 900 నుంచి 1000 రూపాయల వరకు, ఫుల్ పెద్ద సైజులు 1000 నుంచి 1050 వరకు, ఎక్స్ట్రా సూపర్ క్వాలిటీలు 1050 నుంచి 1100 వరకు వెళ్ళాయని చెప్తున్నారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినవి అయితే 500 నుంచి 750 రూపాయల వరకు వెళ్ళాయి 50 కేజీలు అని చెప్తున్నారు. అంటే ఒక 100 కేజీలు చూసుకున్నట్టయితే 1000 నుంచి 1500 వరకు వెళ్తుందని చెప్తున్నారు. ఇవన్నీ 50 కేజీల రేట్ల రూపంగా. అలాగే మహారాష్ట్రలోని అసలుగాన్ మార్కెట్, వ్యవసాయ ఉత్పత్తి మార్కెట్ కమిటీలో అసలుగాన్ తేదీ వచ్చేసి 6/3/2024 సంబంధించి పొద్దున వెళ్ళిన బీట్ అండి. ఇది కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది. పొద్దున వెళ్ళిన బీట్ వచ్చేసి మొత్తం 350 బండ్లు వచ్చాయి. 1600 నుంచి 1750 రూపాయల వరకు వెళ్ళింది రేటు. ఏదో ఒక లాట్ వచ్చేసి 1920 రూపాయలు, 1920 రూపాయలు వెళ్ళిందని చెప్తున్నారు. ఇది వెళ్ళడం అయితే ఈరోజు అయితే కొంచెం రేటు అంటే బాగానే ఉంది. ఎక్కువ పెరగలేదు, కానీ నార్మల్గానే తగ్గకుండా అయితే నడిచిందని చెప్తున్నారు. ఈరోజు అన్ని మార్కెట్లు కూడా స్టేబుల్గానే ఉంటాయని అనుకుంటున్నా. బాగానే వెళ్ళే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, రేట్లు అయితే ఏ టైం అయినా కొద్దిగా కిందికి అవకాశం ఉంది. పెద్ద హెవీగా వెళ్ళడానికి అయితే ఇప్పటివరకు అయితే ఛాన్స్ తక్కువగా ఉంది. రైతులు వీలైన తొందర ఈ రేట్లలోనే అమ్ముకోవాలనే కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ అందరు బాగుండాలి, అందులో రైతు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.